విన్నపం కోరుకునేది ఏమంటే మేము ఇంతకుముందు ఒక 2 or 3 times వచ్చాం కలెక్టర్ ఆఫీస్కి. వచ్చే కూడా కలెక్టర్ ఏ విధంగా స్పందింటే సరేలే ఏదో ఒక సైన్ చేసుకుంటా ఆయన ఏదో వీళ్ళు వచ్చారే అనే విధంగా మాకు ఏ రోజు వచ్చినా ఏది చూడలేదు. ఈ విధంగా మళ్ళీ ఒకసారి మా మేము మా అంతా ఒక కమ్యూనిటీగా ఇదేవి మాకున్న సమస్యలు చెప్పుకోవాలి, మాకంటూ గుర్తింపు కావాలి. ఇదే విధంగా చిత్తూరు జిల్లా మదనపల్లి ఉంది. అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ అప్పుడు వాళ్ళకు ప్రతి ఒక్క కాలనీ ఏర్పాటు చేశారు, ఇల్లు ఏర్పాటు చేశారు, ఆధార్ కార్డులు ఇచ్చారు, తర్వాత రేషన్ కార్డులు ఇచ్చారు. మాకంటూ ఏమీ లేవు. ఏదన్నా మేము వెళ్ళాలన్నా కూడా ఎక్కడ కూడా మీకు ప్రూఫ్ ఏముంది అంటున్నారు. మాకు ప్రతి చిన్న విషయంలో కూడా చాలా చిన్న చూపు చూస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా మాకు కావాలంటూ మేము కలెక్టర్ వినతి పత్రం ఇచ్చడానికి వచ్చినామండి. మేము ఇక్కడికి రావడానికి కారణము గుర్తింపు కార్డు, ఇళ్ళ కాలనీలు, ఇల్లు, పక్కా గృహాలు, పింఛన్లు అన్నీ మామూలు సామాన్య మనుషులకు ఏవైతే అన్నీ ఇస్తున్నారో అవి కూడా మాకు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. కలెక్టర్ గారికి మా బాధ విన్నవించుకోవడానికి వచ్చాము మేము. అంతేకాకుండా ఇప్పుడు మామూలు బెంగళూరులో, ఇటు తమిళనాడులో, మదనపల్లిలో ఇవన్నీ చోట పింఛన్లు ఇస్తున్నారు, ఇండ్లు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఆ గవర్నమెంట్ తరఫున ఏ లబ్ధి వస్తున్నాయో అవన్నీ మామూలు మా హిజ్రాలకు ఇస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అవి ఏవీ లేవు. కనీసం మనుషులు కూడా మమ్మల్ని గుర్తించడం లేదు. దానికోసమని మేము ఎన్నోసార్లు ఇచ్చున్నాము, మళ్ళీ కూడా మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము. వాళ్ళు రావడం ఉన్నారు. పాత కలెక్టర్ దగ్గర మేము ఇచ్చాము, కానీ ఏం లాభం లేదు. అందుకనే వచ్చాము ఆధార్ కార్డు కోసం, రేషన్ కార్డు కోసం. మాకు కూడా ప్రభుత్వం తరపున న్యాయం చేస్తే అన్ని రాష్ట్రాల్లో లాగా ఇక్కడ కూడా జరిగితే చాలా బాగుంటుంది. మేము కూడా ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటాము. గవర్నమెంట్ వాళ్ళు మాకేం స్పెషల్గా ఏమి ఇవ్వాలని అడగలేదు. మామూలు సాధారణమైన మనుషులకు ఏవైతే ఉన్నాయో అవే హక్కులు కల్పించండి, అవే ఇవ్వండి.